శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9300442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మరొక 3 రోజుల్లో అనగా మీనరాశి వారి జాతకులు సెప్టెంబర్ 13, 14, 15 తేదీల్లో అకస్మాత్తుగా కొన్ని రకాలైనటువంటి సంతోషకరమైన శుభవార్తలు అయితే మీ చెవిన పడబోతూ ఉన్నాయి. జ్యోతిష పండితులు ఇదే విషయాన్ని నొక్కి వక్కాణిస్తున్నారు. అసలు ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు అయితే ఈ రాశి జాతకులు పొందుకోబోతున్నారు తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. మీనరాశి వారి జాతకులు, మీ యొక్క సమస్య ఏదైనా కానివ్వండి, మీ కష్టం ఏదైనా కానివ్వండి, ఆర్థిక పరంగా ఉన్నటువంటి ఇబ్బందులు కావచ్చు, అన్నింటినీ కూడా భగవంతుడు చూస్తూనే ఉన్నాడు. అయితే ఇక ఇప్పుడు సమయం ఆసన్నమయ్యింది. భగవంతుని అనుగ్రహంతో మీ కష్టాలకు ఇక చెక్ పెట్టబోతూ ఉన్నారు. ఈ తేదీల్లో మీ యొక్క జాతకంలో అకస్మాత్తుగా మార్పు అనేది కలుగుతుంది. ఆగిపోయిన పనులను పునః ప్రారంభించడమే కాకుండా ఆ యొక్క పనులు పూర్తి చేస్తారు. ఆ యొక్క పనిలో మీదైన ముద్రను వేసుకోబోతున్నారు. సమాజంలో తగు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగంలో కూడా మీ యొక్క పనితీరు అనేది పై అధికారులకు అర్థమవుతుంది. సహోద్యోగుల నుంచి ఖచ్చితంగా మీకు మద్దతు వస్తుంది. సంస్థకు మీ వలన లాభాలు చేకూరుతాయి. మీరు పనిచేసే సంస్థకు మీ వలన లాభాలు చేకూరుతాయి. వ్యాపారంలో ఉన్నటువంటి వారు చిన్న వ్యాపారం అయినా కూడాను అధిక లాభాలు మీకు తీసుకురాబోతుంది. మీ యొక్క ఆలోచన క్రియాశీలకంగా మీకు పని చేయబోతుంది. ఈ 3 రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయాలు మీకు ఆర్థికంగానే కాకుండా మానసికంగా కూడా ఎంతో లాభాన్ని చేకూరుస్తాయి. ఉన్న సమస్యలను తీర్చుకుంటారు. అలాగే కుటుంబంలో ఉన్నటువంటి ఏ చిన్న సమస్య నుంచి అయినా కూడా త్వరగా గట్టెక్కిపోతారు. మీకు మీ యొక్క జీవిత భాగస్వామికి దూరం ఉన్నట్లయితే గనక, లేదా మీరు వారి నుంచి విడిపోయి ఉన్నట్లయితే గనక ఖచ్చితంగా మీరు ఇరువురు కూడా తిరిగి కలుస్తారని చెప్పాలి. మీ మానసిక ఉద్రేకం మొత్తం కూడా తొలగిపోతుంది. భావోద్వేగాలు ఇక అదుపులో పెట్టే ప్రయత్నం చేయండి. వారికి మీకు మధ్యన ఇబ్బంది కలగజేసిన విషయాలు మరల పునరావృతం కాకుండా చూసుకోండి. మీలో వచ్చిన మార్పు అందరినీ ఎంతో విస్మయానికి గురి చేస్తుంది. మీ యొక్క జీవితంలో ఇది చాలా వరకు కూడా ప్రధాన ఘట్టమని చెప్పడం జరుగుతుంది. సంతాన రీత్యా కూడాను తగు విధంగా మీరు గౌరవ మర్యాదలు పొందుకోబోతున్నారు. ఇది మీ మానసిక సంతోషాన్ని మరింతగా రెట్టింపు చేస్తుందని చెప్పాలి. గత కొన్నాళ్లుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్య, ఈ సమస్య నుంచి విముక్తి కలగబోతూ ఉన్నది. అలాగే మీ జీవితంలో ఒక వ్యక్తి ప్రమేయంతో మీ యొక్క ఆలోచనలో చాలా వరకు కూడాను మార్పు వస్తుంది. అలాగే అన్నింటా కూడా మీకు సరైన స్పష్టత వస్తుంది. అన్ని రకాల ఆలోచనలు మీకు లాభిస్తాయి. నిజం ఏమిటో అబద్ధం ఏమిటో తప్పక తెలుసుకుంటారు. ఇక కష్టం కలిగించే అంశం కూడా మీకు సంతోషాన్ని కలగచేస్తుంది. ముఖ్యంగా అప్పుల ఊబి నుండి బయటపడతారు. ఆకస్మిక ధన ప్రాప్తి అయితే కలగబోతుంది. అది ఏ పరంగా అయినా కావచ్చును. లక్ష్మీదేవి కటాక్షం అయితే మీకు తప్పక కలగబోతుంది. పూర్వీకుల ఆస్తి పరంగా కావచ్చు, జీవిత భాగస్వామి తరపు నుండి ఆస్తి కావచ్చు, లేదా వారి యొక్క జీవిత భాగస్వామి యొక్క ఉద్యోగంలో ఆస్తి లబ్ధి కావచ్చు, జీవిత భాగస్వామి యొక్క ఉద్యోగంలో ధన లబ్ధి కావచ్చు. ఏ పరంగా అయినా కూడాను మీ అవసరానికి మించిన ధనం అయితే చేతులకు అందుతుంది. కావున మీరు ఎలా అయితే జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలనుకుంటున్నారో ఆ యొక్క లక్ష్యాన్ని నెరవేర్చుకోగలుగుతారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.